మన మే 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చిరకాల వాంఛ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. చాలా మందిలో ఏంటంటే కొన్ని పత్రికలు ముఖ్యంగా ప్రతిపక్షాలు కేవలం ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన మాత్రమే చేస్తా ఉన్నారు, పనులు ఎక్కడ జరగట్లేదు అనేటువంటి దుష్ప్రచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారు. సో ప్రపంచానంతరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని, నిర్మాణ కార్యక్రమాల్ని మీ ద్వారా ప్రజలకు చూపించాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించాం. దాదాపు 4,750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ వారికి పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం ఇవ్వడం, వారు ఇంటర్న్ వారు ఒక కాంట్రాక్టర్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఎల్ఎన్టీ సంస్థకి నిర్మాణ బాధ్యతల్ని అప్పచెప్పి ఇప్పుడే మీరు అందరూ కూడా చూసారు, దాదాపు 300 మెషిన్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి. 3.8 కిలోమీటర్ల రన్వే, అలాగే మిగిలినటువంటి టెర్మినల్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి ఫుట్టింగ్స్ కానీ, మిగిలినటువంటి అప్రోచ్ రోడ్స్ కానీ అన్నీ కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మీ అందరు కూడా ఇప్పుడు తెలియచేటువంటి అవకాశం దొరికింది. అయితే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి రోజే ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి చెప్పడం జరిగింది. వాస్తవానికి 30 నెలల్లో నిర్మాణ కార్యక్రమాలు 36 నెలలు కావాలని చెప్పి సంస్థ అడిగినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో 30 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి ఆలోచనని పెద్దలు జిఎంఆర్ గారికి చెప్పడం, వారు కూడా అంగీకరించి ఎట్టి పరిస్థితుల్లో 30 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పి వారు కూడా మాట ఇవ్వడం, దానికి అనుగుణంగా పనులు జరగడం, డిసెంబర్ 2025 కల్లా ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ని వారికి అందుబాటులో తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు అదే వేదిక మీద నుంచి పెద్దలు జిఎంఆర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఆ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన పెద్దలు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు చేశారు, ప్రారంభోత్సవం కూడా రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఈ రోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తా ఉన్నారు. ప్రారంభోత్సవం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగానే చేయబోతా ఉన్నాం అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.